తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ ఎనాలిసిస్ ల్యాబ్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ల్యాబ్లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను పరిశీలించారు. ల్యాబ్లోని పరికరాల పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. నీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యతను ఈ ప్రయోగశాలలో పరీక్షించనున్నారు. 12,000 చదరపు అడుగుల్లో 2 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఆధునిక యంత్రాలతో ల్యాబ్ను తీర్చిదిద్దారు. టీటీడీ స్థలం కేటాయించగా కేంద్ర ప్రభుత్వ నిధులతో 9 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. ఆలయ మహాద్వారం వద్ద వారికి ఈవో అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు చంద్రబాబు కుటుంబం స్వయంగా వడ్డించింది. దేవాంశ్ పేరుతో ఒక్కరోజు అన్నదాత వితరణకు 44 లక్షల విరాళం అందించారు. మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం విమానయాన రంగంపై పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అయితే ధరల పెరుగుదల విషయంలో ప్రయాణికులపై భారం పడకుండా ఉండేలా అన్ని శాఖలతో కలిసి చర్చిస్తున్నామన్నారు. ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతేడాది రంజాన్ సమయంలో మంగళగిరి బస్టాండ్ సమీపంలో ఓ పేద ముస్లిం కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ స్వీకరించారు. ఆ సమయంలో వారి ఇంటిని పరిశీలించిన మంత్రి లోకేష్ రేకుల షెడ్డు స్థానంలో కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఏడాది గడవక ముందే మంత్రి లోకేష్ కొత్త ఇంటిని పేద ముస్లిం కుటుంబానికి బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు బోట్ల విషయంలో సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ బీదా మస్తాన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు బోట్ల యజమానులు, ఏపీ మత్స్యకారుల మధ్య నడుస్తున్న వివాదంపై తాను ఏ అధికారితో మాట్లాడలేదన్నారు. ఏపీ మత్స్యకారుల పోరాటానికి తాను ఏనాడు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూలో చదువుతున్న వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఆయా దేశాల వస్త్రధారణతో పాటు వంటకాలు రుచి చూడవచ్చని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ నేత నుంచి రైతుగా మారిపోయారు. తొండిపల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. భూమిలో మిత్రపురుగులు, వానపాములు, సూక్ష్మజీవులు ఉంటాయని, అవి భూసారాన్ని పెంచుతాయని విజయసాయిరెడ్డి చెప్పారు. పంట అధిక దిగుబడి కోసం జీవామృతాన్ని వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఆవు పేడ, గోమూత్రం, తాటిబెల్లం, శనగ, కందుల పొడి, పుట్టమట్టిని సమపాలల్లో కలిపి మిశ్రమాన్ని తయారు చేసి దాన్ని ప్రతిరోజు చెట్లకు పోస్తున్నట్లు ఆయన వివరించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో నల్గొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ మండలంలోని కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు నూతనంగా ఏర్పాటు చేసే పిల్ల కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అప్పాజీపేట గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి బైక్ నడుపుతూ సాగునీటి కాలువలను పరిశీలించారు. బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు కాలువల ద్వారా నల్గొండ నియోజకవర్గంలోని చెరువులు నింపి ప్రతి ఎకరానికి నీరు అందిస్తానన్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా జమ్మికుంటలో శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. కౌశిక్ రెడ్డి తీరుపై నియోజకవర్గ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జరిగే ఫంక్షన్లకు, ఫ్యాషన్ షోలకు వెళ్లినట్లు వెళ్తున్నారని, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అంటూ ఓ నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కేసీఆర్ తో ఫోటో దిగినా కౌశిక్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తూ అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావాలని, ప్రజలకు న్యాయం జరగాలన్నారు. 6 గ్యారంటీలో అర గ్యారంటీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరతీశాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలో విద్యార్థులకు భోజనం గుడ్డు పెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. దాంతో చదువుపై శ్రద్ధ తగ్గిపోతుందని, ఉపాధ్యాయులు తమ ప్రధాన వృత్తి బోధనను మానేసి భోజనం వడ్డించడం, గుడ్ల లెక్కలు రాయడానికి సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు. గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలకు విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటారని, వారికి భోజనం పెడితే తప్పేంటని మండిపడ్డారు. గరికపాటి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గాంధీనగర్ రైల్వే కింద వంతెన మార్గంలో రాకపోకలు సాగించడం ప్రాయంగా మారింది. వంతెనలో ఊట నీరు కారణంగా రహదారి గుంతలమైంది. ధర్మవరం నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లాలంటే నానా అగచాట్లు పడాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు ఈ ఒక్క మార్గమే ఉండడంతో నిత్యం వాహనదారులు ప్రమాదాలు గురవుతున్నారు. కింద వంతెన రోడ్డుపై ఊట నీరు చేరి దుర్వాసన వస్తూ ఉండడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. ప్రైవేటు స్కూల్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచే ఫీజులపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఉన్న రెయిన్బో స్కూలు ప్రతి ఏడాది ఫీజులు పెంచడమే కాకుండా పుస్తకాల ధరలు విపరీతంగా వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. స్పోర్ట్స్ డ్రెస్, ఎక్స్ట్రా మెటీరియల్, యాన్యువల్ డే ఫీజు అంటూ యాజమాన్యం అధిక డబ్బులు వసూలు చేస్తుందంటూ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ వంటింటిపై పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్ కొరతతో జనం కొత్త దారులు వెతుకుతున్నారు. గ్యాస్ లేక కట్టెల పొయ్యిపై వంట చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ జిల్లా శంఖవరానికి చెందిన ఓ చిరు వ్యాపారి వినూత్నంగా ఆలోచించి మోటార్ సైకిల్లో వినియోగించే ఇంజిన్ ఆయిల్తో పొయ్యి ఏర్పాటు చేశాడు. చిన్న మోటార్తో గాలిని పంపిస్తూ మంట నిలకడగా ఎక్కువసేపు ఉండేలా జాగ్రత్తలు తీసుకుని తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. మరోవైపు హైదరాబాద్ టోలీ చౌకీలో ఓ చిరు వ్యాపారి కూడా ఇలాగే ఆలోచించి గ్యాస్ కు బదులు చిన్న సిలిండర్లో డీజిల్ నింపి దానిలోకి గాలిని పంప్ చేశాడు. దాని ద్వారా మంటను రప్పించి వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ అజాంపూర్లోని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ నివాసంలో రంజాన్ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. ముందుగా వారి కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం నేతలతో కలిసి లంచ్ చేశారు. మహమూద్ అలీ కుటుంబ సభ్యులు, బంధువులను, ఇతర నేతలను కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ విషెస్ తెలిపారు. దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో ముస్లిం సోదరులు ఉదయం నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. మసీదులకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుపుతున్నారు. నూతన దుస్తులు ధరించి ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్వీట్స్ ఇచ్చుకొని పండుగ సంబరాన్ని పంచుకున్నారు. పలువురు ముస్లిం నేతలు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈద్గా, మసీదులో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులకు, అభిమానులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాలలో నవాబ్పేట ఈద్గా ప్రాంగణంతో పాటు వివిధ మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో ఎమ్మెల్యే కొండయ్య హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ త్యాగం, సహనం, దాన ధర్మాల గొప్పతనాన్ని తెలియజేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన శనివారం, అందులోనూ వరుస సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు ముందుగా కేశ ఖండనశాల వద్ద తమ మొక్కులు తీర్చుకుని స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొని కళ్యాణం తిలకించారు. భక్తుల తాకిడి నేపథ్యంలో ఆలయ ఈవో భద్రాజీ భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కర్నూలులో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త బస్టాండ్ సమీపంలో పాత ఈద్గాలో ముస్లింలు పెద్ద సంఖ్యలో చేరుకుని రోడ్డుపై సామూహిక నమాజులు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత పెద్దలు రంజాన్ సందేశాన్ని చదివి వినిపించారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరీమణులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలోని ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ వేడుకలో హరీష్ రావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి అలై బలై చేసుకున్నారు. వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఒకరి పండుగలను మరొకరు సోదర భావంతో జరుపుకునే సంస్కృతి మన తెలంగాణ వారిదని హరీష్ రావు అన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆటో ఎక్స్పో నిర్వహించింది. ఒకే ప్రాంగణంలో బైక్లు, కార్లను ఎంపిక చేసుకునే వెసులుబాటును ఇందులో కల్పించారు. ఈ ఆటో ఎక్స్పోను తిరుపతి రవాణా శాఖ అధికారి మురళి ప్రారంభించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎడ్యుకేషన్, హెల్త్, బిల్డర్స్ ఎక్స్పోను నిర్వహించినట్లు తిరుపతి బ్రాంచ్ మేనేజర్ సురేష్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షాలు రైతులు నట్టేట ముంచాయి. లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల, మైలారం గ్రామాల్లో గాలివాన కారణంగా మొక్కజొన్న పంట నేల కొరిగింది. దీంతో రైతులు అబోదిబోమంటున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలో కురిసిన వడగళ్ల వానకు రైతులు కుదేలయ్యారు. చిలకలమర్రిలో కోత దశలో ఉన్న 700 ఎకరాలలోని వరి పంట దెబ్బతినడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. బ్యాంకుల్లో బంగారం కుదవపెట్టి రుణాలు తీసుకొచ్చి పంట సాగు చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంట పూర్తిగా నాశనం అవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెడుతున్నాయి. హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. సినీ నటుల ఫోటోలు డీపీలుగా పెట్టి రిక్వెస్ట్లు పంపుతున్నట్లు తెలిపారు. కొందరు అమాయక యువతులు నేరగాళ్లను గుడ్డిగా నమ్ముతున్నారన్నారు. అపరిచితులు రాక్షసులుగా మారి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, భౌతికంగా కలవాలని వేధింపులకు గురి చేస్తున్నారని సజ్జనార్ ట్వీట్ చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. అభిషేక్ సింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ రెడ్డి పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సప్లై చేశాడని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద అభిషేక్ సింగ్ నుంచి రోహిత్ డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేశారని తెలిపారు. హైదరాబాద్ లోనే అభిషేక్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అభిషేక్ సెల్ ఫోన్ డేటాను సిట్ విశ్లేషిస్తోంది. హైదరాబాద్ జియాగూడలోని సమోసా తయారీ కేంద్రంపై కుల్సుంపురా పోలీసులతో కలిసి హెచ్ ఫాస్ట్ టీం దాడులు చేసింది. అనుమతులు లేకుండానే సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో పాటు పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మైదా, సమోసా పట్టీలు, సమోసాలు స్వాధీనం చేసుకున్నారు. 5 లక్షల విలువైన ఆహార పదార్థాలు, యంత్రాలను పోలీసులు సీజ్ చేశారు. కృష్ణా జిల్లా తాడిగడపలోని మేడసాని వారి వీధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మేడసాని తాతేశ్వరరావు ఇంటిని లక్ష్యంగా చేసుకుని దుండగులు భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. ఫంక్షన్ నిమిత్తం కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడిన దుండగులు అల్మారాలు పగలగొట్టి విలువైన ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దొంగలు కోసం గాలిస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలోని పరిస్థితులపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. రంజాన్ శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఇరాన్లో మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఇరాన్లో భారత పౌరుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. సముద్ర మార్గంలో షిప్పింగ్ మార్గాలను తెరిచి ఉంచడంతో పాటు సురక్షిత ప్రయాణానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు ఎక్స్లో పేర్కొన్నారు. నేటి రోజులో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం యుద్ధం సరిహద్దులు దాటిందని, ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతలు కూడా జాతీయ భద్రతలో భాగమయ్యాయని అన్నారు. వాటి ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ప్రతి పౌరుడు అన్ని వేళలా దేశ రక్షణ కోసం సన్నద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు. ఆధునిక యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా దేశంలో ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చాకంకర్ తన పదవికి రాజీనామా చేశారు. అత్యాచారం ఆరోపణలపై అరెస్టైన జ్యోతిష్యుడు అశోక్ ఖరత్తో ఆమెకు సంబంధాలు ఉన్నాయంటూ ఫోటోలు బయటకు రావడమే కారణంగా తెలుస్తుంది. ఆమె తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు. అశోక్ ఖరత్తో రూపాలి చాకంకర్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. మహిళలకు న్యాయం చేయాల్సిన పదవిలో ఉండి అత్యాచార నిందితుడితో సంబంధాలు ఉండడమేంటని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఆమె పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఏనుగులు చేసే చిలిపి పనులు, ఆడే ఆటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక ఏనుగులకు సంబంధించిన ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఈ క్రమంలోని ఏనుగుల గుంపునకు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసోంలోని నెమతి ఘాట్ వద్ద సుమారు 100 ఏనుగులతో కూడిన ఒక పెద్ద గుంపు బ్రహ్మపుత్ర నదిని ఈదుతూ దాటింది. ఈ అద్భుత దృశ్యాన్ని సచిన్ భరాలి అనే ఫోటోగ్రాఫర్ తన డ్రోన్ కెమెరాలో బంధించారు. ఏనుగులన్నీ గుంపుగా వెళ్తున్న ఈ వీడియో వాటి ఈత నైపుణ్యానికి అద్దం పట్టినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరాను కేంద్రం 20% పెంచింది. వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల సిలిండర్లు ఇవ్వనున్నట్లు అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఎల్లుండి నుంచి సిలిండర్లు పంపుతామని లేఖలో వెల్లడించింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ను కొనుగోలు చేసిన వ్యవహారంపై అమెరికా జ్యూరీ కీలక తీర్పు చెప్పింది. ఇన్వెస్టర్స్ను మస్క్ తప్పుదోవ పట్టించారని, ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియకు కొన్ని నెలల ముందే ఉద్దేశపూర్వకంగా ఇన్వెస్టర్స్ను గందరగోళానికి గురిచేశారని జ్యూరీ అభిప్రాయపడింది. మస్క్ చర్యల కారణంగా ట్విట్టర్ షేర్ల విలువ పడిపోయిందని పేర్కొంది. అయితే షేర్ ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గించేందుకు మస్క్ కుట్ర పన్నారనే ఆరోపణలను మాత్రం జ్యూరీ తిరస్కరించింది.